సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మన లేటెస్ట్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ అయితే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి నేను ఏదైతే నోకియా తన న్యూ ఆండ్రాయిడ్ 10కి అంటే రిలీజ్ చేయబోయే మొబైల్స్ని అయితే మనకి లీక్ చేసింది. సో ఫ్రెండ్స్, మనకి తెలిసిందే నోకియా అనేది మనకి ప్యూర్ ఆండ్రాయిడ్ మీద అయితే రన్ అవుతుంది. అలాగే మనకి సెక్యూరిటీ అప్డేట్స్ ఉందో సో అది వచ్చేసరికి డైలీ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో ఎవ్రీ మంత్ ఏదైతే మనకి ఎవ్రీ ఆండ్రాయిడ్ రిలీజ్కి వచ్చేసరికి మనకి ఏదైతే ఆండ్రాయిడ్ పై కానీ ఆండ్రాయిడ్ క్యూ కానీ సో నోకియా మొబైల్స్ అనేది కొన్ని మొబైల్స్కి అయితే ఏదైతే మనకి రిలీజ్ అయిన ఆండ్రాయిడ్ వర్షన్ ఉందో సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తా అన్నట్టు మనకి కొన్ని డివైస్కి అయితే లిస్ట్ అవుట్ అయితే చేస్తారు. సో ఈసారి కూడా మనకి పోయినసారి ఆండ్రాయిడ్ పైకి కూడా మనకి కొన్ని డివైస్ అయితే మనకి లిస్ట్ అవుట్ అయితే చేస్తారు. సో ఈసారి కూడా మనకి ఆండ్రాయిడ్ 10 ఏదైతే ఉందో సో ఆండ్రాయిడ్ క్యూ ఆండ్రాయిడ్ వర్షన్ కూడా మనకి ఏ మొబైల్స్కి అయితే సపోర్ట్ చేస్తా అనేది కూడా ఏదైతే నోకియా CEO ఉన్నారో సో జోష్ శ్రావికాస్ గారు ఉన్నారో సో ఆయన అయితే మనకి కొన్ని డివైస్ నేమ్స్ అయితే మనకి లీక్ అయితే చేస్తారు. సో ఏదైతే డివైస్ లీక్ చేశారో సో ఆ లీక్ చేసిన వాటి మాత్రమే ఆండ్రాయిడ్ 10 అనేది మనకి అప్డేట్ అంటే OT అప్డేట్ ద్వారా మనకి రోల్అవుట్ అయితే అవుతుంది. సో ఆ డివైస్ ఏంటి, అలాగే మనకి ఎప్పటి లోపల ఆ డివైస్కి మనకి ఆండ్రాయిడ్ 10 వస్తుందో అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు మిస్ కాకూడదు అనుకుంటే మీరు ఈ వీడియో చివరిదాకా చూసుకోండి. అప్పుడే నేను ఏదైతే డివైస్ చెప్తానో ఆ డివైస్ వచ్చేసరికి మీ దగ్గర ఉందో లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరు ఆండ్రాయిడ్ 10కి అయితే మీరు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్, మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగానే మీరు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది. సో దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవుతారు. ఫ్రెండ్స్, ఇంక మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే నోకియా CEO ఉన్నారో సో ఆయన అయితే మనకి ఇక్కడ ఒక ట్వీట్ అయితే చేశారు ట్విట్టర్లో అయితే. సో ఆఫ్టర్ బీయింగ్ ద ఫాస్టెస్ట్ టు అప్గ్రేడ్ నోకియా ఫోన్స్ ఫ్రమ్ N to O and O to P, I am sure the existing to share with you the queue for the Nokia phones is moving faster, greater to welcome Android 10 అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే చేశారు. సో మనకి ఏదైతే డివైజెస్ ఉన్నాయో సో నోకియా డివైజెస్ సో వాటికైతే మనకి ఆండ్రాయిడ్ 10 వస్తుందనేసి కొన్ని ట్వీట్ అయితే చేశారు. సో మనకి ఏదైతే నోకియా ఉందో నోకియా వచ్చేసరికి మనకి అప్ టు డేట్ అయితే ఉంటుంది, ఏదైతే మనకి సాఫ్ట్వేర్ పరంగా కానీ అలాగే మనకి ఆండ్రాయిడ్ వర్షన్స్ పరంగా కానీ అలాగే కొన్ని ఏదైతే మనకి ఇప్పటికీ ఆల్మోస్ట్ రన్ అయ్యే డివైస్ వచ్చేసరికి మనకి ఏదైతే ఆండ్రాయిడ్ పై మీద అయితే మనకి రన్ అవుతుంటాయి. సో కొన్ని డివైస్ మాత్రం ఆండ్రాయిడ్ ఏదైతే లాస్ట్ జనరేషన్ సో దాని మీద అయితే మనకి రన్ అవుతుంటాయి. అలాగే వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే మనకి ఆయన రిలీజ్ చేసిన కొన్ని మొబైల్స్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే క్వార్టర్ 2019 అంటే ఈ క్వార్టర్ 2019 అంటే మనకి క్వార్టర్స్ అంటే 3 మంత్స్ అయితే మనకి గ్యాప్ అయితే ఉంటుంది. సో ఈ లాస్ట్ 3 మంత్స్లో మనకి ఏదైతే ఫోన్స్ ఉన్నాయో సో ఫోన్కి అయితే మనకి ఇది ఆండ్రాయిడ్ 10 అయితే రిలీజ్ అయిపోతున్నారు. సో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి ఏదైతే నోకియా PureView ఉందో అది వచ్చేసరికి మనకి 5 కెమెరాస్ అని చెప్పొచ్చు బ్యాక్ సైడ్ ఉన్నది. సో దానికైతే ఫస్ట్ అయితే మనకి ఆండ్రాయిడ్ 10 అయితే మనకి రిలీజ్ కావచ్చు. సో ఫస్ట్ డివైస్ వచ్చేసరికి మనకి ఏదైతే నోకియా PureView ఉంటుందో దానికైతే మనకి క్వార్టర్ 4 2019లో అయితే. సెకండ్ డివైస్ చూసుకుంటే మనకి ఏదైతే ఆండ్రాయిడ్ పై మీద వచ్చేసరికి నోకియా 8.1 అయితే ఉంది. దాని తర్వాత థర్డ్ వన్ చూసుకుంటే మనకి నోకియా 7.1 అయితే మనకి దీంట్లో సపోర్ట్ అయితే చేస్తుంది. సో ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఆండ్రాయిడ్ ఓరియో మీద అయితే 7.1 అయితే రన్ అవుతుంది. సో క్వార్టర్ 4 2019 కల్లా ఏదైతే మనకి ఆండ్రాయిడ్ పై అయితే దానికి సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే మనకి ఏదైతే అర్లీ క్వార్టర్ 1 2020 అంటే మనకి ఏదైతే నెక్స్ట్ ఇయర్ ఉందో క్వార్టర్ 1లో మనకి రాబోయే డివైజెస్కి అయితే ఆండ్రాయిడ్ 10 అయితే వస్తాయి. సో ఏదైతే నోకియా 6.1 ప్లస్ ఉందో దానికి వచ్చేసరికి ప్రజెంట్ మనకి ఓరియో మీద అయితే రన్ అవుతుంది. దానిపైన కూడా మనకి ఆండ్రాయిడ్ 10 అయితే మనకి రిలీజ్ చేయొచ్చు. సో పై మీద అయితే మనకి ప్రజెంట్ అయితే ఏం లేదు. సో ప్రజెంట్ ఇది వచ్చేసరికి ఆండ్రాయిడ్ ఓరియో మీద అయితే ఉంది. సో దీస్ స్మార్ట్ ఫోన్స్ షుడ్ గెట్ ఓన్డ్ ఇన్ నెక్స్ట్ ఇయర్ క్వార్టర్ 1 2020 అని చెప్పేసి. అలాగే మనకి సెకండ్ డివైస్ చూసుకుంటే సెకండ్లో వచ్చేసరికి నోకియా 7+ అయితే ఉంది. దీని కూడా మనకి క్వార్టర్ 1లో అయితే 2020లో అయితే మనకి రిలీజ్ కావచ్చు. అలాగే మనకి థర్డ్ డివైస్ చూసుకుంటే థర్డ్ వచ్చేసరికి నోకియా 6.1 అయితే ఉంది. అలాగే మనకి ఏదైతే సెకండ్ అంటే థర్డ్ కేటగిరీ ఉంది, థర్డ్ కేటగిరీ వచ్చేసరికి మనకి మిడ్ క్వార్టర్ 2020 అయితే ఉంది. సో ఏదైతే మనకి ఈ డివైస్ ఉన్నాయో ఇది వచ్చేసరికి దీనికి మనకి మిడ్ క్వార్టర్ 1లో అయితే మనకి ఇదైతే రాబోతున్నాయి. సో ఏదైతే నోకియా 2.2 కానీ అలాగే సెకండ్ డివైస్ చూసుకుంటే నోకియా 3.2 కానీ థర్డ్ డివైస్ చూసుకుంటే నోకియా 4.2 కానీ. సో దాంతోపాటు మనకి ఫోర్త్ డివైస్ కూడా మనకి నోకియా 3.1+ అయితే ఏదైతే మిడ్ క్వార్టర్ 1 2020లో అయితే వీళ్ళకైతే ఆండ్రాయిడ్ పై అయితే రిలీజ్ కావచ్చు. అలాగే మనకి ఏదైతే లేట్ క్వార్టర్ 1 2020కి అయితే మనకి ఈ కొన్ని డివైస్ అయితే ఉన్నాయి. సో ఆ డివైస్ చూసుకుంటే మనకి ఏదైతే ఫస్ట్ మొబైల్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి నోకియా 5.1+ అయితే ఉంది. సో మనకి ఏదైతే క్వార్టర్ 1 2020లో నోకియా 5.1+కి అయితే ఏదైతే ఆండ్రాయిడ్ 10 ఉందో దాన్ని రిలీజ్ చేస్తా అని చెప్తున్నారు. దాని సెకండ్ డివైస్ చూసుకుంటే మనకి నోకియా 8 Sirocco అయితే ఉంది. సో అది కూడా మనకి ప్రజెంట్ ఏదైతే ఆండ్రాయిడ్ ఓరియో మీద అయితే ఉంది. సో డైరెక్ట్ మనకి ఏదైతే ఆండ్రాయిడ్ 10కి అయితే వీళ్ళు సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి థర్డ్ డివైస్ చూసుకుని నోకియా 1+ అయితే ఉంది. సో ప్రజెంట్ ఇది వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ పై గో మీద అయితే
రన్ అవుతుంది. సో దీన్ని కూడా మనకి 2020లో Q1లో వచ్చేసరికి లేట్ Q1 అంటే లాస్ట్ అంటే 3 monthsలో లాస్ట్లో వీటికి అయితే Android 10 అయితే రిలీజ్ చేస్తారు. సో నెక్స్ట్ 4th కేటగిరీ చూసుకుంటే సో లాస్ట్ కేటగిరీ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి మనకి ఏదైతే Q2 2020 అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి ఏదైతే 3 months ఆఫ్టర్ అని చెప్పేసి అంటే స్టార్ట్ అయిన 3 months ఆఫ్టర్ తర్వాత వచ్చేసరికి మనకి వీటికి ఏదైతే Android 10 ఉందో దీని అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఫస్ట్ డివైస్ చూసుకుంటే మనకి ఏదైతే Nokia 3.1 అయితే ఉంది. ఇది వచ్చేసరికి ప్రజెంట్ Android Oreo మీద రన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఎవరైనా మీ 3.1 యూస్ చేసేవాళ్ళు అంటే మీకు డైరెక్ట్గా వచ్చేసరికి పై అయితే రాదు, డైరెక్ట్ Android 10 అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత వచ్చేసరికి Nokia 2.1 అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకి Android Go మీద అయితే రన్ అవుతుంది. సో 2020 Q2కి వచ్చేసరికి Android 10 అయితే వెళ్ళి రిలీజ్ చేస్తా అని చెప్తున్నారు. సో నెక్స్ట్ థర్డ్ డివైస్ చూసుకునే థర్డ్ వచ్చేసరికి Nokia 5.1 అయితే ఉంది. ఇది కూడా మనకి Android Oreo మీద అయితే రన్ అవుతుంది. సో Q2లో వచ్చేసరికి వీటికి కూడా ఏదైతే Android 10 అయితే రిలీజ్ చేస్తారు. సో లాస్ట్ డివైస్ చూసుకుంటే ఏదైతే మనకి Nokia 1 అని చెప్పొచ్చు. ఇది మనకి ఏదైతే Oreo Go మీద అయితే రన్ అవుతుంది. సో దీనికి కూడా మనకి డైరెక్ట్గా Android 10 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే లాస్ట్ వన్ చూసుకుంటే మనకి ఎలాంటి డివైస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. మిగతా ఏదైతే Nokia 3 కానీ అంటే లాస్ట్ ఫస్ట్ జనరేషన్ మోడల్స్ అయితే ఏవి ప్రొవైడ్ చేయలేదు. మేబీ వాటికైతే మనం ఏదైతే Android 10 ఉందో సో దానైతే వాళ్ళు స్కిప్ చేసారని చెప్పొచ్చు. సో కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే అయితే Nokia 3 కానీ Nokia 6 కానీ సో వీటికి వచ్చేసరికి ఏదైతే Android సెక్యూరిటీ ప్యాచ్ ఉందో సో సెక్యూరిటీ ప్యాచ్ అనేది మనకి ఇంగ్లీష్ చేస్తా అని కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ అది ఎంతవరకు మనకి నిజమో కాదని మనకి ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ అది రూమర్సే అనుకోవచ్చు. సో మేబీ చూడొచ్చు ఏదైతే Nokia 3 కానీ సో Nokia 3 ఎవరైనా యూజర్స్ ఉంటే వాళ్ళకైతే Android సెక్యూరిటీ ప్యాచెస్ అయితే 1 year వరకు ఎక్స్టెండ్ చేశా అని చెప్పేసి మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మేబీ నేను ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఉంటే నేనైతే మళ్ళీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను ఏదైతే సెక్యూరిటీ అప్డేట్స్ ప్రకారం అయితే. సో ఫ్రెండ్ మనకి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే మనకి Nokia లిస్ట్ అయితే ఏదో Android 10 బేస్ మీద రన్ మొబైల్స్ అయితే మనకి లిస్ట్ అవుట్ అయితే చేశారు. సో వచ్చేసి మనకి క్వార్టర్ ఏదైతే 2019 ఎండింగ్ కానీ అలాగే మనకి 2020 ఎండింగ్ స్టార్టింగ్లో అయితే మనకి ఏదైతే ఈ డివైస్ కన్నిటికైతే మీకైతే Android 10 అయితే రన్ వస్తుంది. సో ఫ్రెండ్ ఈ డివైస్లో మీరు ఏదైనా యూస్ చేసే వాళ్ళు ఉంటే సో ఫ్రెండ్ మీకైతే Android 10 అనేది మీకైతే యూస్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఏదో వేరే డివైస్ అండ్ Nokia 3 కానీ దానిపైన ఇన్ఫర్మేషన్ ఏమన్నా వస్తే సో నేనైతే మేము అయితే ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియో కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.